బలవంతంగా ఇచ్చిన వాళ్ళు కొందరు, భయంతో ఇచ్చిన వాళ్ళు మరికొందరు, ఇచ్చి బాధపడుతున్న వాళ్ళు ఇంకొందరు, ఇవ్వకుండా పోరాడుతున్న వాళ్ళు మరెందరు. కాకినాడ సెజ్ పేరిట భూములు కోల్పోయిన రైతుల జీవితాలు 19 ఏళ్లుగా కకావికలమయ్యాయి. ఆశలు రేపిన 2021 నాటి జీవో 12 ప్రకారం తిరిగి భూమి పొందాల్సిన వందల మంది రైతులు ఇప్పటికీ అధికార యంత్రాంగం, సెజ్ యాజమాన్యం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయిన వాళ్ల కోసం రైతుల పొట్టగొట్టిన జగన్ సర్కార్ వారి ఉపాధి అవకాశాలకు గండి కొట్టింది. కాకినాడ సెజ్ ప్రాంతంలో ఎవరిని కదిపినా ఒక కన్నీటి కథ చెప్తున్నారు. సుమారు 19 సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో సెజ్ కోసం జరిగిన బలవంతపు భూసేకరణ వల్ల భూములు కోల్పోయిన రైతులు అప్పటి నుంచి తమ భూమిని కాపాడేందుకు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. ఇందుకోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు. కాకినాడ సెజ్ బాధిత రైతులు భూములుండి బికారుల్లా మారారు. 19 ఏళ్లుగా నరకప్రాయమైన రైతుల జీవితాలు బాగుపడేదెప్పుడూ తెలియడం లేదు. ప్రభుత్వాలు కనికరించకపోవడంతో వాళ్ల కథ కంచికి చేరడం లేదు. ఎకరం భూమికి సెస్ కంపెనీ తొలుత ఇచ్చిన 3 లక్షలు, తర్వాత ఇచ్చిన 2 లక్షలు ఎప్పుడో ఖర్చయిపోయాయి. ప్రస్తుతం భూమి లేకపోవడంతో రైతుల జీవన ప్రమాణాలు దిగజారాయి. అధికారుల ఒత్తిడి తట్టుకోలేక, ఆర్థిక ఇబ్బందులు తాళలేక మొదట 3 లక్షలు తీసుకున్న కొంతమంది రైతులు తర్వాత ఇవ్వబోయిన 2 లక్షలు వద్దన్నారు. ఎలాగైనా భూమిని కాపాడుకోవాలని పరితపిస్తున్నారు. ఇంతకాలం తమ సమస్య గురించి ఎవరూ పట్టించుకోలేదని గగ్గోలు పెడుతున్నారు. రైతులన్న పేరే గాని రైతు కూలీ కన్నా అధ్వానంగా ఉందండి మాకు ఈ పరిస్థితి. మేము ఇంచుమించు 18 సంవత్సరాల నుంచి మాకు ఏమీ రాకుండా ఉన్నాయి సార్. ఒక పిఎం కిసాన్ కానీ, రైతు భరోసా కానీ, ఒక షూరిటీ ల్యాండ్ లోన్ కానీ ఏమి రాలేదండి. చాలా ఇబ్బందులు పడుతున్నామండి. పిల్లలు పెళ్ళిళ్ళు అవుతలేదు సార్. 2 పిల్లలు అండి 25 సంవత్సరాలు వచ్చేవి ఉన్నాయి. మా పిల్లలిద్దరు పెళ్లి చేసుకోలేకపోయాం. ఏమన్నా అడిగితే SCZలో ఉన్న భూములు మాకు వద్దు అంటున్నారండి. భూమి కాగితాలు మా దగ్గర ఉన్నాయండి, భూమిలో మేము ఉన్నాం, పాస్బుక్లు మా దగ్గర ఉన్నాయి. ఆన్లైన్లో చూస్తేనేమో KSCZ అని వస్తుందండి. మాకు 4 ఎకరాల భూమి ఉంది స్వామి. అది SCZలోకి పోయింది స్వామి. మా ఊర్లో 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న రైతులకి అందరికీ చేసేసారండి. మాది 4 సార్లు కొలిచారు కానీ ఇలా కాగితం కట్టగలేదు, ఈ కాగితం కట్టగలేదని SCZ వాళ్ళు మాకు చేయలేదు స్వామి. అది అందులో మా అక్కయ్య గారికి ఇచ్చామండి 2 ఎకరాల భూమి. మా అక్కయ్య గారికి ఇస్తే మా అక్కయ్య గారి పిల్లలకి పెళ్లి చేసుకుంటాం, నా భూమి నాకు ఇచ్చేయండి అని ఆవిడ గొడవ పెడుతుంది. ఆ పిల్లలు పెళ్లి చేసుకుంటుంటే ఆన్లైన్లో చూసుకుంటుంటే KSCZ అని వస్తుంది. అది SCZ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి అంటున్నారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తుంటే మీరు MLA గారి దగ్గరికి వెళ్ళండి అంటున్నారు. కానీ ఎవరో మాకేం సమాధానం చెప్తలేదు స్వామి. పోలీసులు తీసుకొచ్చేసి జీడిమాడి తోట, కొబ్బరి తోట, మామిడి తోట మొత్తం తీసుకొచ్చేసి పోలీసుల సమక్షంలో అది ధ్వంసం చేసి మొత్తం ఖాళీ చేశారు. అయినా సరే సాగులో ఉన్నాం. రైతులను కూడా ఎవరిని రానియకుండా, మాకు రైతులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వేరే రైతులకి ఎక్కడ తీసుకొచ్చిన రైతులు కూడా ఆ ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. అది సెజ్ ఆఫీస్కి వెళ్ళినా ఏం సరే మీరు ఎప్పుడో అమ్మేశారు కదా, 3 లక్షలు తీసుకున్నారు కదా, దాన్ని అది మీరే తీసుకున్నట్టుగా మాది సంబంధించింది మాదే అంటున్నారు తప్ప వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం చేయట్లేదని, న్యాయం చేయమని అడిగినా సరే వాళ్ళు అన్యాయంగానే ప్రవర్తిస్తున్నారని ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మేము SCZలో 2005లో మొదలైందండి. తర్వాత జగన్ గారి ప్రభుత్వం 2021లో మాకు అవార్డు తీసేశారు. అయినా కొంతమంది పెద్ద నాయకులకి రీచ్ అయ్యారు తప్ప చిన్న శతకాల రైతులను పక్కన పెట్టేసి వీళ్ళని 4 సార్లు 5 సార్లు భూమి కొలతలు జరిగాయండి. భూమి కొలతలు జరిగినాయి మీకు కరెక్ట్గా లేవో, లేకపోతే ఏ విధంగా మభ్య పెట్టడం, వెనక తిప్పడం, లేకపోతే 2 రోజులు పోతే 10 రోజుల్లో పోతే అవుతుందని ఇలా జరుపుకుంటూ వస్తున్నారండి. కానీ ఈ రైతులతో పాటు కొంతమంది పెద్ద రైతులకి వాళ్ళకి సవ్యంగా జరుగుతుందండి. కానీ చిన్న రైతులకి 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతుల్ని అలా వెనక పెడితేనే ఉన్నారండి. 10 ఎకరాలు మాకు ఎవరికే దారి అంతలేదండి. వాళ్ళమ్మ ఆడవాళ్ళు నలుగురు వదిలేసిపోతున్నారండి. మా కట్నాలు మాకు ఇమ్మని ఆడవాళ్ళు అందరూ. వీళ్ళమ్మ ఇత్తలు SCZ వాళ్ళ పేరు చూపెడుతుందండి. మేము చాలా దిక్కున MRO దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి చాలా తిరుగుతున్నామండి. తిరుగుతున్న MLA అందరూ ఎవరు తిరిగినా పట్టించుకుంటలేదండి అసలు. మా భూములు ఓ పాప ఉందండి. నాకు పాపకు పెళ్లి చేశానండి. ఆ పాపకు ఇప్పుడు మా అల్లుడు వస్తలేదండి. నా కట్నం నాకు ఇచ్చేయమన్నాడండి. ఆ కట్నం ఏమో నాకు దారి అంతలేదండి. కలెక్టర్ దగ్గర 4 సార్లు ఇచ్చేయాలి. ఈ మధ్యలో వెళ్ళానండి. వెళ్ళి ఆ కలెక్టర్ గారు లెటర్ ఇచ్చుకుంటున్నారండి. ఆ లెటర్ పక్క పారుతున్నారండి. సెజ్ వ్యతిరేక ఆందోళనల అణచివేతకు రైతులపై పెట్టిన కేసుల్లో కొన్నింటిని మాత్రమే ఉపసంహరించారు. మరికొన్ని కేసులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కేసుల్లో ఇరుక్కున్న రైతులు వాయిదాలకు కోర్టుల చుట్టూ తిరగలేక తల్లడిల్లిపోతున్నారు. సెజ్ ప్రాంతంలో ఏ రైతును కదిపినా ఓ కన్నీటి కథ చెబుతున్నారు. మా నాన్నగారు SCZ పోరాటం చేసేవారు. ఆయన భయపెట్టడానికి నా మీద కూడా ఆయన ఏదైతే కేసు పెట్టేవారో నన్ను కూడా అదే కేసులో రాయిస్తారు. మా నాన్నగారు అలాగే కేసులకి రోజు తిరుగుతూ ఉండేవారండి. తిరుగుతూ ఉండి 200 రోజుల పైన జైల్లో ఉండి అలాగా కుంగిపోయి కృషించిపోయి మా నాన్నగారు చనిపోవడం జరిగిందండి లాస్ట్ ఇయర్.
మా అమ్మగారి మీద కూడా కేసులు పెట్టేవారండి. ఎస్ఐ గారు మారేటప్పుడు, నెక్స్ట్ ఏమైనా పండగలు వచ్చేటప్పుడు, ఎలక్షన్స్ జరిగేటప్పుడు, అటువంటిప్పుడు కంపల్సరీగా ఇంటికి వచ్చి మరే తీసుకెళ్ళిపోతారండి. మాకు వారానికి 4 రోజులు కోర్టులో తిరగాలండి. రైతుల పొట్టగొట్టడమే కాకుండా వారి ఉపాధి అవకాశాలకు జగన్ ప్రభుత్వం గండి కొట్టింది. కాకినాడ సెస్కు కేంద్రం మంజూరు చేస్తారన్న బల్క్ డ్రగ్ పార్క్ జగన్ కక్కుర్తితో ఆ ప్రాంతానికి దూరమైంది. 2020లో ఈ బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం 2000 ఎకరాల భూమి ఇవ్వాల్సి ఉంది. మొత్తం 1672 కోట్ల వ్యయంలో 1000 కోట్లు కేంద్రం గ్రాంటుగా ఇస్తానంది. ఇంత మొత్తం డబ్బు గ్రాంటుగా వస్తున్నందున కాకినాడ సెజ్లో పెట్టిస్తే తమ అరబిందో గ్రూపునకు బ్రహ్మాండమైన ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని జగన్ ప్రభుత్వం ప్లాన్ వేసింది. ఏపీఐఏసీకి అనుబంధంగా ఏపీ బల్క్ డ్రగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సంస్థను ఏర్పాటు చేయించింది. ఈ సంస్థ బల్క్ డ్రగ్ పార్కును అమలు చేసే ఏజెన్సీగా వ్యవహరిస్తుందని చెప్పింది. బల్క్ డ్రగ్ ప్రాజెక్టులో అరబిందోకు 88%, ఆ సంస్థకే చెందిన సెస్ కంపెనీకి 1%, రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఐఏకి కేవలం 11% వాటా ఉంటుందని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అయితే కేంద్రం ముందు జగన్ సర్కారు పప్పులు ఉడకలేదు. ఈ ప్రాజెక్టులో ప్రైవేటు సంస్థ అరబిందోకు 88% ఉండటం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థ భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల్ని పాటిస్తుందనే భరోసా ఉండదని సందేహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు నియంత్రణలో ప్రభుత్వ పాత్ర నామమాత్రంగానే ఉన్నందున కాకినాడ సెజ్లో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేస్తే 1000 కోట్ల గ్రాంట్ ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఈ పత్రాలను కూడా ఈటీవీ, ఈనాడు సంపాదించాయి. కేంద్రం నిర్ణయంతో కంగుతిన్న జగన్ ప్రభుత్వం విశాఖ సమీపంలోని ఏపీఐఏసీ భూముల్లోకి ప్రాజెక్టును మార్చింది. అదే కాకినాడ సెజ్లో సగం వాటాలు ఓఎన్జీసీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండి ఉంటే స్థానికంగా 1000 మందికి ఉపాధి కల్పించే బల్క్ డ్రగ్ పార్కు ఇక్కడే ఏర్పాటయ్యేది. పంటలు పండించుకుంటూ ఒకప్పుడు హాయిగా బతికిన కాకినాడ ప్రాంత రైతాంగం ఓఎన్జీసీ ప్రాజెక్టుల పేరుతో దారుణంగా దోపిడీకి గురైంది. కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సెజ్ వ్యవహారాలపై వెంటనే దృష్టి సారించాలి. ఇక్కడ జరిగిన అక్రమాలపై వెంటనే విచారణ జరిపించి వాటిని సరిదిద్దాలి. రైతులకు వెంటనే న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలి. కాకినాడ సెజ్ ప్రాంతం నుంచి కెమెరామెన్ రాజశేఖర్తో ఎన్ విశ్వప్రసాద్.